परगी के दौरे में डिप्टी सीएम भट्टी विक्रमार्का ने पावर प्रोजेक्ट्स का संग बुनियाद रखा। यहाँ 400 किलोवाट के मुख्तलिफ सब स्टेशंस की शुरुआत की जा रही है और 220 केवी सब स्टेशन प्रोजेक्ट का भी आगाज़ किया गया। इस मौके पर परगी के एमएलए राम मोहन रेड्डी और एमएलसी पटनम महेंद्र रेड्डी भी मौजूद थे। इसी बीच नायब वज़ीर आला ने किसानों में बिजली के ट्रांसफार्मर भी तकसीम किए। जलसे से खिताब करते हुए डिप्टी सीएम ने कहा कि कांग्रेस का मतलब करंट है और करंट की माना ही कांग्रेस है। వికారాబాద్ జిల్లాలో టోటల్ డొమెస్టిక్ కన్స్యూమర్స్ అంటే ఇళ్లకు సంబంధించినటువంటి కరెంటు సంబంధించిన కనెక్షన్ ఎందుకు చెప్తా ఉన్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ప్రభుత్వం ఒక మాట చెప్పింది, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని. నేను చాలా స్పష్టంగా చెప్పాను, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్. అసలు మీరు పట్టుకొని ముట్టుకొని చూడండి, కాంగ్రెస్ గాని కరెంటుని గాని రెండిట్లో దేన్ని పట్టుకున్నా దేన్ని ముట్టుకున్నా ఏమవుతుందో మీకే తెలుస్తుంది. కాంగ్రెస్ వస్తేనే కరెంటు పుష్కలంగా ఉంటుందని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అలా చెప్పడమే కాదు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆనాడు ఉచిత కరెంటు ఏ పేటెంట్ రైట్ అయితే ఆనాటి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా రైతులకు కరెంట్ ఇవ్వాలని ఆలోచన చేసి మొదలు పెట్టారో ఆ రైతుల సంక్షేమం కోసం ఈనాడు కూడా క్వాలిటీ పవర్ ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. అదొక్కటే కాదు, కేవలం రైతులకు పంప్ సెట్ ద్వారా వచ్చేటువంటి కరెంటే కాకుండా పేదలకు కూడా 200 యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బహుశా గతంలో ఎప్పుడూ తీసుకోలేనటువంటి నిర్ణయం తీసుకొని वक़ाराबाद और अतराफ के इलाकों में खस्ता हाल सड़कों ने अवाम की मुश्किलात बढ़ा दी है। गड्ढों भरी सड़कों पर रोज़ाना सफ़र मकामी शहरियों के लिए अज़ाब बन चुका है। नाक़िस सड़कों की वजह से सड़क हादसात में मुसलसल इजाफा हो रहा है और लोग अपनी जानों को ख़तरे में डालकर सफ़र करने पर मजबूर हैं। चवड़ा में हालिया आए अलमनाक हादसे में 19 अफराद की जानें गईं। मकामी अफराद का कहना है कि इस हादसे की एक बड़ी वजह ख़राब सड़क भी थी। वक़ाराबाद से हैदराबाद, तांडूर, परगी, कोटपल्ली, बरपल्ली, बनारम और दीगर रास्तों पर सड़कों की हालत इंतहाई ख़राब है। अवाम का कहना है कि न सिर्फ आम शहरी बल्कि रियासती वुज़रा और आला अहदेदारान भी इन्हीं सड़कों पर सफ़र करते हैं। इसके बावजूद सड़कों की हालत बेहतर बनाने पर तवज्जो नहीं दी जा रही और अब हादसे के बाद मुतल्लका महकमा जागा है, लेकिन बाज़ाब्ता मरम्मत के बजाय सिर्फ गड्ढों को भरने का काम किया जा रहा है। మనం వికారాబాద్ జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్నాము. వికారాబాద్ జిల్లా లోపల రవాణా వ్యవస్థ ప్రధానంగా రోడ్లు అనేటటువంటిది చాలా అస్తవ్యస్తంగా అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాము. నిన్నగాక మొన్న చెవేళ్ళ దగ్గర ఏదైతే మిర్జాపూర్ దగ్గర జరిగినటువంటి ఆర్టీసీ బస్సు టిప్పర్ సంఘటనలో 19 మంది చనిపోయారు. రాత్రి ఎస్ఐబి కాలేజ్ కాడ ఓ మహిళ చనిపోయింది. గత నెల కింద ఒక అడ్వకేట్ కొత్తగారి దగ్గర చనిపోయారు. ఒక డాక్టరు, ఒక హోంగార్డ్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రహదారులు అనేటటువంటి విషయాల లోపల గత 60 సంవత్సరాల నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ జిల్లా నుంచి, ఈ ప్రాంతం నుంచి అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రులు కూడా చేసిరు. ప్రస్తుతానికి ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లా నుంచే ఉన్నాడు. కానీ ఏ కరీంనగరో, ఏ నల్లగొండనో, ఏ మెదకో, ఏ వరంగల్లో ఈరోజు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే 2 గంటలలో చేరుకునేటటువంటి చాలా విశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయి. కానీ అతి రాష్ట్ర రాజధానికి కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి వికారాబాద్ టు హైదరాబాద్ 60 కిలోమీటర్లు ఈరోజు పోవాలంటే నానా తపన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక సింగిల్ రోడ్లో ఇక్కడ నుంచే హైవే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కావచ్చు, సామాన్యమైనటువంటి జనాలుగా తిరగడం వల్ల ఈరోజు ఈ రోడ్డు చిన్నగా ఉండడం వల్ల నిత్యం యాక్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటనలో ఒకటే కుటుంబంలో 3 మహిళలు అక్కచెల్లెలను చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. చాలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా లోక సముద్రం ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఈ రాజకీయ నాయకులకు మాత్రము, ఈ యొక్క ఆర్ఎన్బి అధికారులకు మాత్రము నిమ్మకు నీరెక్కినట్లు ఉంది. ఈరోజు ఏదైతే అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ యొక్క బీజాపూర్ హైవే జాతీయ రహదారి విషయంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది శాంక్షన్ అయ్యి గత 4 సంవత్సరాలు అవుతూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఈరోజు మన ప్రాంతం నుంచి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి 8 మంది గెలిచారు, బీజేపీ నుంచి 8 మంది గెలిచారు. ఈ ఎంపీలందరూ కనుక ఒక పార్లమెంట్లో పట్టుబడితే ఈ పని కాదా అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమనంటే ఆల్రెడీ దానికి ప్లేసు అలాట్మెంట్ అయిపోయింది, బడ్జెట్
यादाद्री भोंगीर ज़िले से खबर है। चोटप्पल म्यूनसिपलिटी हुदूद में तालाब उफान पर आ गया है। शदीद बारिश के बायस यहाँ ऐसी सूरत हाल पैदा हुई है जिससे सरकारी दफातर और सर्विस रोड्स पर पानी भर गया है। सूरत हाल का जायज़ा लेने के लिए मकामी रुकन असम्बली पहुंचे थे। उन्होंने मुतल्लिक़ा अहदेदारों के साथ मुतासरा इलाकों का दौरा किया। MLA ने हुक्काम को हिदायत दी कि नशीबी इलाकों में पानी दाखिल न हो, इसके लिए फौरी एहतियाती इक़दाम किए जाएँ। उन्होंने कहा कि GMR हुकाम ने मुस्तक़बिल के मुमकिना हालात को नज़रअंदाज करते हुए सर्विस रोड और ड्रेनेज निज़ाम तामीर किया, जिसकी वजह से तालाब का पानी सड़कों पर है। उन्होंने बताया कि ख़तरे का पहले ही अंदाज़ा लगाकर हुकाम को अलर्ट किया गया था और आइंदा इस तरह की सूरत हाल से बचने के लिए मुस्तकिल मनसूबा तैयार किया जा रहा है ताकि तालाब लबरेज होने पर भी आवाम और सरकारी इदारों को कोई नुकसान न पहुँचे। मेदक में ज़िला कलेक्टर राहुल राज ने बुध के रोज़ गुलजारा मंडल के संगैया पेट गाँव में कायम किए गए धान खरीदारी मराकज़ का दौरा किया। इस मौके पर उन्होंने इंतज़ामात का जायज़ा लिया और हुकाम को ज़रूरी हिदायत जारी की। कलेक्टर ने बताया कि ज़िले में अब तक 34,520 मेट्रिक टन धान की खरीदारी मुकम्मल हो चुकी है। उन्होंने हिदायत की कि किसानों से धान वसूल करते ही इसका सीरियल नंबर, मकदार और नमी का तनासब रजिस्टर में दर्ज किया जाए ताकि शफाफियत बरकरार रहे। राहुल राज ने मज़ीद कहा कि ख़रीदा गया धान फौरी तौर पर मुतल्लिक़ा मिल्स को रवाना किया जाए। रियासत तेलंगाना और आंध्र प्रदेश के दरमियान अहम सड़क की तोसी के लिए मरकज़ ने हरी झंडी दिखा दी है। हैदराबाद विजयवाड़ा नेशनल हाईवे को चौड़ा करने के कामों का आगाज़ किया जा रहा है। नेशनल हाईवे 65 को 4 लेन से 6 लेन तक वसअत देने के लिए मरकज़ी हुकूमत ने मंजूरी दे दी है। याद रहे कि तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी इस सड़क की तरक्की के लिए कोशा रहे हैं और उनकी काविशें रंग लाई हैं और इस सिलसिले में ज़मीन के हुसूल का अमल शुरू हो गया है। वाज़ेह कि ये मनसूबा तकरीबन 226 किलोमीटर की रूट का है। माहिरीन का अंदाज़ा है कि इस शाहराह की तोसी के बाद दोनों शहरों हैदराबाद और विजयवाड़ा के दरमियान सफ़र का वक्त तकरीबन 2 घंटे कम हो जाएगा और हादसात की शरह में भी नुमाया कमी आएगी। मरकज़ी हुकूमत ने सड़क के मनसूबे की लागत तकरीबन 7,000 करोड़ रुपए मुतय्यन की है। तेलंगाना में खानगी प्रोफेशनल कॉलेज की फेडरेशन रियासतगीर बंद मना रही है। तंजीम ने फ़ी रियम्बर्समेंट के बकायाजात फौरी तौर पर जारी करने का मुतालबा किया। बताया गया कि रियासत की तारीख में पहली बार 2,500 से ज़्यादा तालीमी इदारे बंद कर दिए गए हैं, जिसके बायस हज़ारों तलबा को शदीद मुश्किलात का सामना हो सकता है। फेडरेशन ऑफ एसोसिएशन ऑफ तेलंगाना हायर एजुकेशन इंस्टीट्यूशंस के चेयरमैन रमेश बाबू और नायब सदर A श्रीनिवास ने ज़िमन में मीडिया से बात की। उन्होंने धमकी दी कि अगर बकायाजात फौरी अदा न किए गए तो रियासत भर की कॉलेज मुकम्मल तौर पर बंद रहेंगे। Closure of colleges announced by FATI, Federation of Association of Telangana Higher Institutions. Today is on 4th day. All colleges in the state, those who are affected by fee reimbursement schemes are closed, and none of the colleges opened till today. All the examinations conducted by concerned universities also postponed. None of the college allowed to write the examinations. Therefore, students are on the roads, and we request the government to resume. सिख मजहबी मौसीक़ार और पद्मश्री अवार्ड याफ्ता हरजिंदर सिंह ने गुरु नानक जयंती के मौके पर मुल्क भर के अवाम और सिख बरादरी को अवाम मुबारकबाद पेश की है। अपने पैगाम में उन्होंने कहा कि गुरु नानक जी की तालीमात अमन, भाईचारे और इंसानियत की खिदमत पर मबनी है और आज के दौर में इन पर अमल करना वक्त की अहम ज़रूरत है। ਅੱਜ ਸਿੱਖ ਜਗਤ ਨੂੰ ਮੈਂ ਆਪਣੇ ਵੱਲੋਂ, ਆਪਣੇ ਬੱਚਿਆਂ ਵੱਲੋਂ, ਸਾਥੀਆਂ ਵੱਲੋਂ ਤੇ ਸਮੂਹ ਸੰਗਤ ਵੱਲੋਂ ਸਾਰਿਆਂ ਨੂੰ, ਅਸੀਂ ਇੱਥੇ ਹੈਦਰਾਬਾਦ ਆਏ ਹੋਏ ਹਾਂ, ਇੱਕ ਪਰਿਵਾਰ ਵਿੱਚ ਬੈਠੇ ਹੋਏ ਹਾਂ, ਤੇ ਸਾਰਿਆਂ ਵੱਲੋਂ ਮੈਂ ਪੂਰੇ ਸਿੱਖ ਜਗਤ ਨੂੰ ਗੁਰੂ ਨਾਨਕ ਸਾਹਿਬ ਦੇ 556ਵੇਂ ਆਗਮਨ ਪੁਰਬ, ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀ ਵਧਾਈ ਦਿੰਦਾ ਜੀ। सतगुरु बख्शिश करे, सतगुरु ने बख्शे हुए। हैदराबाद में बंजारा हिल्स के TGICC ऑडिटोरियम में सीनियर पुलिस अहदेदारों और SHOs का जायज़ा इजलास मुनक्किद हुआ। इस मौके पर हैदराबाद पुलिस कमिश्नर VC सज्जनार ने खिताब किया। उन्होंने वाज़ेह किया कि पुलिस सिस्टम के वक़ार को मजरूह करने वालों और फ़राइज़ में गफलत बरतने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। कमिश्नर सज्जनार ने कानून और अमन की बरकरारी, जराइम पर कंट्रोल, तफ्तीश, अवामी राब्ता, टेक्नोलॉजी के इस्तेमाल और अफरादी क़ुव्वत के मौसर इंतज़ाम के हवाले से पावर पॉइंट प्रेजेंटेशन दी।
कमिश्नर सज्जनार ने खबरदार किया कि SHOs अपने दायरे इख्तियार में होने वाले हर मामले के मुकम्मल जिम्मेदार होंगे। उन्होंने कहा कि पहले कुछ मामलात में गफलत सामने आई थी और इन केसेस की असरनो तहक़ीक़ात जारी है। हैदराबाद के मलकाजगिरी से खबर है, यहाँ ड्रंक एंड ड्राइव केस पर पकड़ा गया शख्स पुलिस स्टेशन के सामने खुदसोजी करके हलाक हो गया, जिससे इलाके में सनसनी फैल गई। तफसीलात के मुताबिक दमाईगुड़ा के रहने वाले संगी रेड्डी की उम्र 32 साल थी। वो शराब के नशे में गाड़ी चला रहा था। कुशाईगुड़ा ट्रैफिक पुलिस ने उसे रोक कर जाँच की। अल्कोहल टेस्ट में ज़्यादा मकदार पाए जाने पर पुलिस ने उनके खिलाफ मुकदमा दर्ज किया। बताया गया कि कार्रवाई के दौरान महलूक और पुलिस एहलकारों के दरमियान बहस भी हुई। इस दौरान शदीद जहनी दबाव में संगी रेड्डी ने अचानक पुलिस स्टेशन के सामने खुद पर पेट्रोल छिड़क कर आग लगाई। हैदराबाद कुशाईगुड़ा में ड्रंक एंड ड्राइव केस के बाद खुदसोजी करके हलाक हुए ऑटो ड्राइवर की मौत पर आज राधिका चौराहे पर ऑटो ड्राइवरों ने शदीद एहतजाज किया। मुजाहिरीन ने इल्ज़ाम लगाया कि ट्रैफिक पुलिस की हिरासानी की वजह से महलूक ऑटो वाले ने इंतहाई कदम उठाया है। పోలీసులకు ఎప్పుడు నైట్ 9:30కు ఓకే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని తీసుకొచ్చి బండి తీసుకొని పోమని చెప్పారు. వాడు వచ్చిండు, బయటకు వచ్చిండు, పెట్రోల్ తీసుకొని పోయి బండి ఇస్తారని నేను దలగ పెట్టుకోవాలని పోసుకొని దాన్ని తీసుకున్నాను. అంటే పోలీసు వాళ్ళు ఆపే ప్రయత్నం ఏం చేయలేదు? వాళ్ళు దూరంలో ఎక్కడో మాకు తెలియదు, మేము స్పాట్లో లేము. ఓకే, వాళ్ళు మా బాబు చెప్పిందంటే మాకు చెప్పి आपको रखे बाखबर। देखिए मुंसिफ टीवी, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। स्क्रीन पर दिया गया बटन जरूर दबाइए।